చోరీలను నివారించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసు శాఖ తెచ్చిన సరికొత్త వ్యవస్థ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. LHMSగా పిలిచే ఈ విధానం కొన్ని చోట్ల మంచి ఫలితాలను ఇస్తున్నా చాలా చోట్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవస్థ నీరుగారుతోంది. ఫలితంగా తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీల నివారణ కోసం పోలీసు శాఖ లాక్డ్ హౌస్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించగా మంచి ఫలితాలు రావడం వల్ల గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించారు. ఇంట్లో వారంతా ఊరెళ్తున్నప్పుడు పోలీసులకు తెలియచేస్తే ఇంటి ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేస్తారు. కెమెరాలను నేరుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానిస్తారు. యజమాని తిరిగి ఇంటికి వచ్చే వరకు కంట్రోల్ రూంలోని సిబ్బంది ఆ ఇంటిని పర్యవేక్షిస్తారు. దుండగులెవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకునేందుకు వీలవుతుంది. ఈ సేవల కోసం ఇంటి యజమాని సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి LHMS వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరవచ్చు. లేదా స్మార్ట్ఫోన్లో LHMS యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ అభ్యర్థన తెలియజేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేసేందుకు పోలీసు శాఖ ₹1 కోటి వెచ్చించి సీసీ కెమెరాలతో పాటు తగిన ఉపకరణాలు కొనుగోలు చేసింది. అన్ని చోట్ల ఈ వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలనే ఆదేశాలు జారీ చేసింది. కడప, నెల్లూరు జిల్లాలో ఇటీవల కొన్ని ఇళ్లలో కెమెరాలు ఏర్పాటు చేయగా చోరీకి యత్నిస్తోన్న సమయంలోనే దుండగులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చాలా చోట్ల దొంగతనాలు జరిగిన కొద్ది గంటల్లోనే సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేయడం ఈ వ్యవస్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. LHMS వ్యవస్థ మంచి ఫలితాలనిస్తున్నా వినియోగంలో విఫలమవుతోంది. ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో పోలీసులు శ్రద్ధ చూపకపోవడం వల్ల చాలా జిల్లాల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉచిత సేవలు పొందే అవకాశమున్నా యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వారు అతి తక్కువ సంఖ్యలో ఉండటమే ఇందుకు నిదర్శనం. రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చిన యాప్ను డౌన్లోడ్ చేసుకున్నవారు 500 లోపే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతేడాది కేవలం 70 వినతులు మాత్రమే వచ్చాయి. వీటిలో 28 ఇళ్లకు LHMS విధానం అమలు చేయగా 42 ఇళ్లకు పోలీస్ పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. నేరాల నివారణపై ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసు శాఖ వెనుకంజలో ఉంది. ఫలితంగా ఈ యాప్ ఉందన్న విషయం కూడా ప్రజలకు తెలియడం లేదు. ఇటీవల విజయవాడ పటమటలో ఇంటి తాళం పగలగొట్టి 75 కాసుల బంగారం దోచుకెళ్లారు. LHMS సదుపాయం ఉన్నట్లు తమకు తెలిసుంటే ఉపయోగించుకునేవారమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఐడియా లేదు. ఐడియా ఉంటే పెట్టుకొని వెళ్ళేవాడిని, ఇన్ఫామ్ చేసేవాడిని. ప్రయోజనం ఉంటుంది సార్, ఉండదు. కాకపోతే చేసిన తప్పు నాదే తప్పు. మరి నేను చెప్పి వెళ్ళినది బాగుండేది. యాప్ వినియోగించుకోమని చెప్తున్నాను సార్. సేఫ్టీ పరంగా అయితే సీసీ కెమెరాలు కంపల్సరీగా పెట్టుకోమని కోరుతున్నాను. మానిటరింగ్ సిస్టమ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరినీ. ఈ దొంగతనం జరిగిన సందర్భంగా అంటాం కాదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే ఆ యాప్ ఏది ఊరెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఏంటంటే మాకు ఇన్ఫామ్ చేసేయాలంటే హౌస్ లాక్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి యాప్ కూడా ఒకటి ఇచ్చేశారు. దాన్ని ఏంటంటే అందరూ సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు. ఇది ఇప్పుడు ఇన్సిడెంట్ జరగడానికి కూడా కారణం ఏంటంటే ఆ యాప్ ఉపయోగించుకోకపోవడం వల్ల కొంతవరకు జరిగిన నష్టం. ప్రచారం చేయాలి విస్తృతంగా. ఏంటంటే అన్ని అసోసియేషన్లు వీటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి కంపల్సరీగా ఏంటంటే ఊరు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ను ఉపయోగించుకోవాలని చెప్పని అందరినీ కూడా కోరుతున్నాం. LHMS యాప్పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉచిత సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఎవరైనా ఊరు వెళ్ళినట్టయితే వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టడం, అది మన కంట్రోల్ రూమ్లో దాని ఫీడ్ అంతా ఉంటుంది. ఏదైనా అలిగడి జరిగినప్పుడు అది కెమెరాస్ యాక్టివేట్ అవుతాయి. అది వెంటనే మనం పట్టుకోవడం జరుగుతుంది. దీనిపై త్వరలో ఇంకా ప్రచారం జరిగితే దీనికి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఉన్నట్లయితే ఆ ఫోన్ నుండి వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని
అక్కడ నుండి మాకు కమ్యూనికేషన్ వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే యూజర్ ఐడి ఒకటి ఇస్తాం మేము. ఎప్పుడైనా సరే మీరు ఊరు వెళ్ళేటప్పుడు మీరు మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేసినట్లయితే వెంటనే మేము మా పోలీసు ఫ్రీగా మేము కెమెరా అది ఇన్స్టలేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా దొంగలు కనుక పడినప్పుడు మరుక్షణమే మాకు కమ్యూనికేషన్ వస్తుంది. వాళ్ళ సెల్ ఫోన్ కూడా కమ్యూనికేషన్ వస్తుంది. ఈ విధంగా నేరాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అనేక జిల్లాల్లో ఎస్పీల చొరవతో ఎల్హెచ్ఎంఎస్ వ్యవస్థ మంచి ఫలితాలనిస్తోంది. మిగతా జిల్లాల్లోనూ అదే స్థాయిలో దృష్టి సారిస్తే రాష్ట్రంలో చోరీలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.